అమెరికా ఏది చెప్తే అది చేస్తుందని ఇరాన్ చాలా స్పష్టంగా చెప్పిన నేపథ్యమే ఉంది. అయితే ఇరాన్ కి కూడా ఇప్పుడు ఇదొక అవసరం. ఎందుకంటే హార్ముజ్ ని ఇరాన్ కంట్రోల్ చేసినంతసేపు ఇరాన్ అడ్వాంటేజియస్ పొజిషన్ లో ఉంది. ఎప్పుడైతే హార్ముజ్ ని బ్లాక్ చేస్తున్న నేపథ్యంలో ఇటు యుఎస్ఎస్ అబ్రహాం లింకన్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ తో అమెరికా బ్లాకేడ్ మొదలు పెట్టిందో అప్పుడు ఇరాన్ సరఫరాలు కూడా నిలిచిపోయాయి. ఇరాన్ ఆయిల్ ఎక్కడికి తీసుకెళ్లడానికి, ముఖ్యంగా చైనా అన్నిటికంటే ముఖ్యంగా వాళ్ళు దొంగదారిగా ఎట్లా అట్లా మొత్తానికి ఆ చైనాకి ఆయిల్ పంపించేవాళ్ళు, చైనా నుంచి ఆయుధాలు వచ్చేవి, సో దట్ ఇరాన్ కుడ్ సస్టైన్ ఆ టైంలో. కానీ ఎప్పుడైతే అమెరికా బ్లాకేడ్ మొదలు పెట్టిందో అది ఇరాన్ కి కూడా సమస్యాత్మకంగా మారింది. సో ఇరాన్ కూడా ఇప్పుడు దీనిలో నుంచి బయటకు రావాలని ఇరాన్ కూడా ఆలోచించడం మొదలు పెట్టింది. సో ఇప్పుడు ఏంటంటే అన్ని పత్రికల్లో, ఇంటర్నేషనల్ మ్యాగజైన్స్ లో, ఇంటర్నేషనల్ న్యూస్ అవుట్లెట్స్ లో అన్నిటిలో వచ్చినటువంటి ఏంటంటే యుఎస్ ఇరాన్ ఇంచ్ క్లోజర్ టు డీల్ టు ఎండ్ ద వార్ అని చాలా వాటిలో వస్తుంది. ఇంచ్ క్లోజర్ అంటున్నారు, అంటే ఇంచు దూరంలో ఉంది, ఇంకా క్లోజ్ అవుతుంది అని. అండ్ ఈవెన్ ఇరాన్ అఫీషియల్స్ నుంచి కూడా ఒక స్టేట్మెంట్ ఏమొచ్చిందని అంటే కనుక అతి త్వరలోనే హార్ముజ్ ఓపెన్ అవ్వబోతోంది అని, ఒక ప్రపంచానికి శుభవార్త అన్నట్టు ఇరాన్ షరతులు ఈతలో ఉన్నాయి అటువైపు నుంచి ఉన్న కండిషన్స్. ఇప్పుడు మేజర్ గా ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రపోజల్లో కీలకమైనటువంటి అంశాలను చెప్తాను. అంశాల్లో కొంత ఒప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి విషయాలు, ఎక్కడ కాన్స్టెంట్స్ ఉన్నాయో, ఎక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో వాటి గురించి కూడా మనం మాట్లాడదాం. సో ఫస్ట్ ఎక్కడ ఒప్పుకుంటున్నారంటే వాటర్ వే రీఓపెనింగ్. సో దీంట్లో వచ్చింది ఏంటంటే ఆల్మోస్ట్ వాటర్ వేని ఓపెన్ చేయడానికి ఇరాన్ ఒప్పుకుంది. ఓపెన్ చేస్తాము, కానీ టోల్ గేట్ గురించి ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఈ అథారిటీ ఒకటి వాళ్ళు రెడీ చేశారు, పర్షియన్ గల్ఫ్ కి సంబంధించి ఒక అథారిటీ చేశారు, స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ అథారిటీ అని. ఆ అథారిటీ ద్వారా ఈ షిప్ మూవ్మెంట్స్ ఏవి జరిగినా గానీ ఇరాన్ కి డబ్బులు కట్టే విధంగా వాళ్ళు ఒక ఫ్రేమ్ వర్క్ రెడీ చేస్తున్నారు. మనం కూడా ఇంతకుముందు డిస్కస్ చేశాం. సో ఫ్రేమ్ వర్క్ విషయంలో యుఎస్ ఒప్పుకోవట్లేదు. మీరు ఇంతకు ముందు ఏ విధంగా ఉందో అలాగే ఇప్పుడు కూడా ఉంచండి, ఇప్పుడు అవసరం లేదు ఆ టోల్ గేట్ అనేది. అక్కడ హ్యాపెన్స్ అండి, దిస్ విల్ బికమ్ ఎ ప్రెసిడెంట్. రేపొద్దున ఇలాంటి స్ట్రైట్స్ ఉన్న చోట అందరూ చేస్తారు, మనము చేస్తాం, ఇంకోళ్ళు చేస్తారు. కరెక్ట్, ఇది ఒక పాయింట్. రెండోది ఏంటంటే ఇరాన్ మీద ఇప్పుడు అమెరికా ఒక వెసులుబాటు ఇస్తోంది. వెసులుబాటు అనే కంటే కూడా అసలు యాక్చువల్లీ నిజంగా చెప్పాలంటే అది అమెరికా పెత్తనంతో చేస్తున్నటువంటి దుర్మార్గపు ధోరణి. అదేంటంటే దాష్టికమే. ఏంటి అని అంటే కనుక ఈ ఇరాన్ పైన ఉన్న శాంక్షన్స్ ని పూర్తిగా ఎత్తివేస్తామని అమెరికా చెబుతుందట. దాని మీద అమెరికా ఒప్పుకుందని మనకు వార్తా కథనాలు వస్తున్నాయి. ఏంటి, ఇప్పటి వరకు ఇరాన్ ఆయిల్ అమ్మకాలు ఎవరికి చేయాలన్నా కానీ, ఏం చేయాలన్నా కానీ ఇరాన్ కంపెనీల పైన శాంక్షన్స్ ఉన్నాయి. ఆంక్షలు ఉండడంతో దొడ్డిదారిన వీళ్ళు అమ్మకాలు జరిపేది. ఆ శాంక్షన్స్ పూర్తిగా ఎత్తివేయడానికి అమెరికా సుముఖత వ్యక్తం చేసింది అనేది ఇప్పుడు తెలుస్తున్న విషయం. ఇది జరిగితే కనుక ఇరాన్ కి చాలా వెసులుబాటు కలిగినట్టు. ఒకరైనా చెప్పాలంటే వాళ్ళు ఈజీగా, హ్యాపీగా మళ్ళీ కొంచెం వాళ్ళ ఎకానమీని రివైవ్ చేసుకోవడానికి అవకాశం వస్తుంది. మార్కెట్ రేట్స్ ప్రకారం వాళ్ళ ట్రాన్సాక్షన్స్ జరగడం కానీ ఇవన్నీ చేస్తారు. ఇంతకుముందు అంతా ఏం చేసేది, వాళ్ళ ట్రాన్సాక్షన్స్ అంతా కూడా ఏదో క్రిప్టో కరెన్సీల్లో వాటిల్లో వీటిల్లో చేసుకుంటూ వచ్చారు. సో ఇప్పుడు ఈ వెసులుబాటు అమెరికా కల్పిస్తోంది అనేది ఇప్పుడు తెలిసిన విషయం. మూడోది ఏంటంటే డిప్లొమాటిక్ విండో. ఇప్పుడు రాబోయే రోజుల్లో, ఈ 60 రోజుల్లో ఒక ఫ్రేమ్ వర్క్ ఎస్టాబ్లిష్ చేసి రెండు దేశాల మధ్య దౌత్యపరమైనటువంటి సంబంధాలు నెరిపే విధంగా ఒక ఫ్రేమ్ వర్క్ ని ముందుకు తీసుకెళ్తారనేది మూడో అంశం. ఇక నాలుగోది ఏంటి అంటే అసెట్ రిలీజ్. ఇరాన్ కి సంబంధించినటువంటి అసెట్స్ ఒక $25 బిలియన్ వరకు అసెట్స్ ఉన్నాయి. ఆ ఓవర్సీస్, ముఖ్యంగా మిగతా దేశాల్లో ఉన్నటువంటి అసెట్స్, వాటన్నిటిని కూడా అన్లాక్ చేయడానికి అమెరికా అంగీకరించింది అని. ఫస్ట్ ఇరాన్ ఎకానమీ రివైవ్ అవ్వడానికి రెండు కీలకమైనటువంటి నిర్ణయాలకు అమెరికా సుముఖత వ్యక్తం చేస్తోంది. ఒకటి, వాళ్ళ అసెట్స్ ని ఫ్రీజ్ చేసిన నేపథ్యంలో వాటిని అన్లాక్ చేయడం, అన్ఫ్రీజ్ చేయడం. రెండోది ఏంటంటే ఈ శాంక్షన్స్ పూర్తిగా ఎత్తివేయడం. ఇప్పుడు ప్రతిష్టంభన ఎక్కడుంది? ఇందాక మేము చెప్పినట్టుగా ఆ అథారిటీకి సంబంధించి ఏదైతే ఆ టోల్ నిర్వహణ చేయాలని ఇరాన్ తలపెట్టిందో అది జరగకూడదు అనేది అమెరికా చెప్తున్నటువంటి విషయము. ఇక ఎన్రిచ్మెంట్ ఆఫ్ యురేనియం, ఇది చాలా కీలకం. అక్కడే అసలు యుద్ధం మొదలైంది. న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ విషయంలో మారటోరియం పెట్టే విధంగా ఒక ఒప్పందం రాబోతోంది అనేది మనకు తెలుస్తున్న విషయం. అంటే లాంగ్ టర్మ్ క్యాప్స్ పెట్టాలి అంటే ఆ పర్టికులర్ ఫ్రేమ్ వర్క్ లోనే ఇంకా గొడవ నడుస్తుంది. ఇరాన్ ఏమో మా సావర్నిటీ, మా ఇష్టము, మా దేశానికి సంబంధించినటువంటి సార్వభౌమాధికారాన్ని మీరు ఎలా క్వశ్చన్ చేస్తారు, మేము మా ఎన్రిచ్మెంట్ ప్రోగ్రామ్ మేము ఆపలము అని చెప్పి ఇరాన్ అంటోంది. సో మీరు అట్లా కుదరదు అనేది అమెరికా చెప్పే విషయము. అండ్ దానికి ఏం చేయాలి అని అంటే కనుక ఒక పీరియడ్ పెట్టి పలానా ఇన్ని సంవత్సరాల వరకు ఇంత మేర మీరు యూనియన్ యూజ్ చేసుకోవచ్చు, కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చే అవకాశం ఉంది. ఇది కూడా పూర్తయ్యే అవకాశం లేకపోలేదు. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ ఏంటంటే డొమెస్టిక్ గా అక్కడ ఇరాన్ లో ఉన్నటువంటి ఇరాన్ ప్రభుత్వానికి సంబంధించిన వ్యవహారంలో
అమెరికా జోక్యం చేసుకోవడాన్ని లేదా మిలిటరీ బేసెస్ గల్ఫ్ దేశాల్లో ఉన్న వాటి విషయంలో ఒక ప్రతిష్టంభన ఇంకా నడుస్తోంది. గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి మిలిటరీ బేస్లు, యుఎస్ మిలిటరీ బేస్లని ఎత్తివేయాలి, మీరు ఎప్పుడు మా మీద ఈ స్పైయింగ్ చేస్తున్నారు, మా మీద ఎప్పుడు మమ్మల్ని కంట్రోల్ చేయడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు, అది ఉండకూడదు, సార్వభౌమాధికారం మాకు ఇచ్చేయాలి, మాది మేము డిసైడ్ చేసుకుంటాం అనేది ఇరాన్ చెప్తున్నటువంటి మాట. ఇక్కడ కొంచెం పొరపచ్చాలు వస్తున్నాయి. సో మోస్ట్లీ ఇది ఫైనలైజ్ అవ్వచ్చు. మన దేశం వరకు ఏమన్నా ఉంటే చూసుకోవచ్చేమో, కానీ ఈవెన్ ఇరానియన్ వరకు కూడా వాళ్ళ లజిబుల్ డిమాండ్ని అమెరికా అంగీకరించవచ్చేమో కొంత మేరకు. కానీ ఇది ఇతర దేశాల్లో మీ బేస్లు ఎత్తేయమంటే అమెరికా ఒప్పుకోవచ్చు, అది ఒప్పుకోకపోవచ్చు. అండ్ దానికి ఏదో ఒక ఫ్రేమ్ వర్క్ తీసుకొస్తారు మళ్ళీ. అండ్ ఆఫ్ కోర్స్ అది నెగోషియేషన్ స్టేజ్ లో ఉంది కాబట్టి ఇప్పుడు ఇమీడియట్ గా మేజర్ గా మనకు అందరికి ప్రపంచమంతా ఎదురు చూస్తున్నది ఏంటంటే హార్మూజ్ ఓపెన్ కావడం. ఇరాన్ ఇతర దేశాలకు చేసిన నష్టం గురించి ఏమైనా మాట్లాడతారా? అది కూడా ఉంది, ఇప్పుడు అక్కడ అది కూడా వస్తుంది. ఇరాన్ ఇతర దేశాలకు చేసిన నష్టం మొత్తం ఆల్ యుఏఈ కంట్రీస్ ఇవన్నీ దెబ్బతిన్నాయి. అవును, అంటే దానికి కాంపెన్సేషన్ ఇప్పుడు అడగట్లేదు ఇరాన్. ఇప్పుడు ఇరాన్ కాంపెన్సేషన్ అడిగింది ముందు. పాకిస్తాన్ చర్చలు జరుగుతున్న టైంలో మా మీద జరిగిన దాడులకు మీరు కాంపెన్సేషన్ ఇవ్వాలి అని అన్నారు. ఇవాళ కాంపెన్సేషన్ అనేది పక్కకి జరిగింది, పెద్దగా ఏం లేదు. సో ఇరాన్ కాంపెన్సేషన్ ఇవ్వడు అన్నప్పుడు యుఏఈ మిగతా దేశాలకు కూడా కాంపెన్సేషన్ ఉండదు. అయితే ఒక విషయం ఏంటంటే ఇక్కడ అందరు ఎదురు చూస్తున్నది ఏంటి, హార్మూజ్ ఓపెన్ అవ్వడం అందరికి కావాలి. వాళ్ళ హార్మూజ్ ఓపెన్ అవ్వడము, షిప్ మూవ్మెంట్స్, అక్కడ ఆయిల్ ఇంపోర్ట్స్, ఆయిల్ ఎక్స్పోర్టింగ్ దేశాలు ఉన్నాయో వాళ్ళకి సంబంధించిన షిప్స్ అన్ని కూడా ఫ్రీగా మూవ్ అవ్వడము, ట్రేడ్ ఫాస్ట్ గా నడవడం, ఇది మొదటి అంశం. దీనికోసం అందరూ ఆలోచిస్తున్నది. ఈవెన్ ఇరాన్ కూడా ఆలోచిస్తోంది. ఇక్కడ మనం కేవలం ఇంతకు ముందు మనకు మాత్రమే అవసరం ఉండేది, బికాస్ ఇరాన్ ఆయిల్ కూడా అయిపోయింది కదా. ఇరాన్ ఆయిల్ ఎక్స్పోర్ట్ చేయనంత వరకు ఇరాన్ ఇంకా కుదేలవుతూనే ఉంటుంది. సో అది ఇరాన్ కి కూడా ఈ రోజు అవసరంగా మారింది. కాబట్టి మేబీ ఈ డీల్ ఫైనలైజ్ అవ్వచ్చు అనేది మనకు దీంట్లో. అంటే ఇనిషియేట్ అవుతున్న ప్రాసెస్ లో ఇజ్రాయెల్ మా మీద దాడి చేయకుండా చూడండి అనే డిమాండ్ ఏమైనా ఉందా? అది కూడా ఉంది. ఇజ్రాయెల్ అనే దగ్గర ఇక్కడ గొడవ ఏంటంటే ఇజ్రాయెల్ లెబనాన్ మధ్య ఇష్యూ ఉంది కదా. ఇజ్రాయెల్ స్టేట్మెంట్ కూడా ఇచ్చింది, నెతన్యాహు స్టేట్మెంట్ ఇచ్చాడు, లెబనాన్ మీద ఏ అటాక్స్ అయినా సరే దానికి ఈ డీల్ కి సంబంధమే లేదు అని చెప్తున్నాడు. వాళ్ళు మొదటి నుంచి అదే స్టాండ్ లో ఉన్నారు. మా పైన దాడి చేసే దేశాలు ఎవరన్నా ఉన్నారంటే వాడు దాడి చేసే ముందే మేము దాడి చేస్తాం, ఇది మా పాలసీ అనేది ఇజ్రాయెల్ చెప్పేమాట. సో ఇప్పుడు ఇరాన్ ఏదైనా దుందుడుకు చర్యలకు పాల్పడుతుందని మాకు అనిపిస్తే చాలు మేము దాడి చేస్తాం. సో ఇప్పుడు గొడవ ఏంటంటే ఇజ్రాయెల్ వాంట్స్ దిస్ వార్ టు బి కంటిన్యూడ్. ఇజ్రాయెల్ కి వార్ కంటిన్యూ అవ్వాలి. అదే అమెరికా దాన్ని బేర్ చేసే పరిస్థితుల్లో లేదు, మిగతా ఏ దేశం కూడా బేర్ చేసే పరిస్థితుల్లో లేదు. ఇజ్రాయెల్ మైట్ బి, ఇజ్రాయెల్ ఎందుకు కంటిన్యూ చేయాలనుకుంటుందంటే ఇజ్రాయెల్ కి పక్కనే థ్రెట్ ఉంది కాబట్టి వాళ్ళ అవసరం కూడా మనం ఆలోచించుకోవాలి. ముగ్గురు నుంచి థ్రెట్ ఉంది. అండ్ ఇప్పుడు లెబనాన్ విషయంలో లెబనాన్ ని ఈ డీల్ కి జోడించవద్దు అనేదే మేజర్ అంశం. సో అక్కడ కూడా ఒక స్టేల్మేట్ ఉంది. లెబనాన్ ని మీరు ఇందులో జోడించి లెబనాన్ లో ఇజ్రాయెల్ దాడులు చేయొద్దు అంటే ఇజ్రాయెల్ తో ఒప్పందం చేసుకుని మాతో కాదనేది అమెరికా చెప్తుంది. న్యాచురల్ గా అమెరికా చెప్తుంది మేము చేసే దాడుల గురించి మీరు నాతో డిస్కస్ చేయండి, ఇజ్రాయెల్ గురించి నన్ను ఇందులోకి తీసుకురాకండి అని అమెరికా చెప్తుంది. అండ్ ఈవెన్ ఇజ్రాయెల్ కూడా ఏమంటది, మీరు ఇరాన్ అండ్ అమెరికా మధ్య డీల్ చేసుకుంటే చేసుకోండి, కానీ ఈ లెబనాన్ విషయంలోకి మీరేం తీసుకొస్తున్నారు? సో ఇది ఎవరి ప్రయోజనాలు వాళ్ళవి, దాన్ని బేస్ చేసుకొని చూస్తున్నారు. బట్ ఎస్, నాకు అనిపిస్తుంది ఏంటంటే మేబీ హార్మూజ్ క్రైసిస్ కొంత మనం దాని నుంచి బయటపడే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే దీంట్లో ఇంకో పొలిటికల్ అంశం కూడా ఉంది వాసు గారు, మనం ఇంతకు ముందు మాట్లాడాం. అదేంటంటే పొలిటికల్ అంశం ఏంటంటే ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ కన్ను క్యూబా మీద పడింది. ఆయన వార్ ఫ్రంట్ ని మార్చాలనుకుంటున్నాడు. మొన్నటిదాకా వెనిజులా ఉండింది, వెనిజులా నుంచి ఇరాన్ కి షిఫ్ట్ చేశాడు, ఇరాన్ నుంచి ఇప్పుడు క్యూబాకి షిఫ్ట్ అవుతున్నాడు. సో ఇప్పుడు ఆయన ఆర్మీ ఫ్లీటు లేకపోతే నేవల్ ఫ్లీటు ఆయనకు సంబంధించిన అవన్నీ కూడా క్యూబాకి షిఫ్ట్ అవుతున్నాయి. ఇరాన్ ని క్లియర్ చేయాలి. ఇరాన్ ని క్లియర్ చేయకపోతే, హార్మూజ్ ని క్లియర్ చేయకపోతే అమెరికాలో వచ్చే మిడ్ టర్మ్ పోల్స్ లో ఆయనకు చాలా తీవ్రమైన వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంటుంది. సో దీన్ని ఎంత ఫాస్ట్ గా కంక్లూడ్ చేసి ఫాస్ట్ గా ఈ సంక్షోభం నుంచి బయటకు తీసుకొచ్చి క్యూబా మీద దాడి చేసి, చూసారా నేను క్యూబా విషయంలో ఆయనకు పాయింట్స్ పడడానికి ఒక అవకాశం ఉంది. ఏంటంటే ఆయన ఓటర్ బేస్ కానివ్వండి, రిపబ్లికన్స్ కానివ్వండి, వాళ్ళకి ఏంటంటే జాన్ ఎఫ్ కెనడీ టైంలో క్యూబా మీద ఇన్వైట్ చేయడానికి ట్రై చేశారు, వర్కౌట్ కాలే. ఒకసారి ట్రై కూడా చేశారు, వర్కౌట్ కాలేదు. అప్పుడు ఫిడెల్ కాస్ట్రో వాళ్ళ టైంలో క్యూబా నెగ్గింది. సో ఆ టైం నుంచి కూడా అదొక లాంగ్ పెండింగ్ ఒక ప్రాజెక్ట్ అన్నమాట. క్యూబాని ఆక్యుపై చేయడం, ఎగ్జాక్ట్ క్యూబాని ఆక్యుపై చేయడం అనేది ఒక లాంగ్ టర్మ్ స్ట్రాటజీలో భాగం వాళ్ళకి, అమెరికాకి. సో అట్లాంటిది ఎవరో చేయలేనిది, జాన్ ఎఫ్ కెనడీ కూడా చేయలేనిది, తర్వాత వచ్చినటువంటి అధ్యక్షులు ఎవరు చేయలేనిది నేను చేస్తున్నాను అని చూపించుకోవడానికి
డొనాల్డ్ ట్రంప్ కి క్యూబా అనేది ఒక వరం అవుతుంది. ఇప్పుడు ఇది చేసినంత మాత్రం ఆయనకి మగ ఓటర్స్ అందరూ సపోర్ట్ వస్తారని కాదు కానీ బట్ అట్లీస్ట్ ఆయనకేంటి బేసికల్ ఆయన ఎలా అనుకుంటున్నాడు, ఆయన నేను మెస్సయ్య అని అనుకుంటున్నాడు. ఆయన జీసస్ క్రైస్ట్ తర్వాత నేనే అనేది ఆయన భావన. ప్రపంచాన్ని కాపాడడం కోసం వచ్చాను కదా నేను, సో నేను ఏది చేసినా గొప్పదే అది. సో నేను డొనాల్డ్ ట్రంప్ అనే వ్యక్తి ఏది చేసినా అది దాన్ని ఏమంటారు, దైవ సంకల్పం అన్నట్టుగా ఆయన మాట్లాడుతూ ఉంటాడు. సో క్యూబా విషయంలో అమెరికన్ ప్రెసిడెంట్లు ఎవ్వరూ చేయలేనిది నేను చేశానని చూపించుకునే ఒక ప్రయత్నం కూడా